ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో డ్రైవర్స్ ఆందోళనకు దిగారు. కొండపల్లి ఏడీఏ హెచ్పీ గ్యాస్ ట్రక్ యార్డు వద్ద సమస్యలు పరిష్కరించాలని డ్రైవర్స్ ఆందోళన చేపట్టారు. వారికి అండగా ఇబ్రహీంపట్నం మండల సిఐటియు నాయకులు మద్దతుగా నిలిచారు. హెచ్పీ గ్యాస్ సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం 24 గంటలు కష్టపడుతున్న లారీ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, కంపెనీ వద్ద సర్వీస్ రోడ్డు గుంతల వల్ల తీవ్ర ఇబ్బందులు ఉన్న రీత్యా తక్షణమే రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. పని భారంతో డ్రైవర్లు అనేక సమస్యలు, గోడౌన్ వద్ద మంచినీరు, టాయిలెట్లు కూడా లేని పరిస్థితుల్లో డ్రైవర్స్ ప్రాణాలకు ప్రాణంగా పెట్టి పనిచేస్తున్నారన్నారు. ఇక డ్రైవర్ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం మహేష్ హెచ్చరించారు. బాటం లీక్ సిలిండర్ వేశారండి రాత్రి. అదంటే మా కంపెనీ పర్ఫెక్ట్, మీ అన్ని కరెక్ట్గా సీలేజ్ పంపిస్తామంటారు. ఏదైనా జరిగితే డ్రైవర్లు కూడా బాధ్యత వహించాలంటారు. ఈ సిలిండర్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలని బండి సేఫ్టీ ప్లేస్లో పెట్టుకోమన్నారు. సేఫ్టీ ప్లేస్ ఏదో మాకు సరైన రీతి లేదు. దీని గురించి యాడ్లో పెట్టుకోమంటే యాడ్లో పెట్టడానికి ఇస్తావు, యాడ్ చాలలేదు. లీక్ అవుతుంది సార్, సౌండ్ కూడా వస్తుంది. ఇది ప్రమాదకరంగా ఉంది. మా కంపెనీ అంతా పర్ఫెక్ట్గా చేస్తున్నాం. వర్క్ మేము ఆఫీసర్లు మొత్తం వర్క్ పర్ఫెక్ట్గా చేస్తామని చెబుతున్నారండి. ఇక్కడ మటుకు లీక్ అవుతుంది. సిలిండర్ చూస్తున్నాం సార్, బాటం లీక్ చూడండి. గత 25 సంవత్సరాలు పెట్టి మేము కంపెనీలో డ్రైవర్లుగా పనిచేయడం జరుగుతుంది. మరి కంపెనీ యాజమాన్యం అనేది డ్రైవర్ల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మరి ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మా యొక్క సమస్యల్ని వాళ్ళకి తెలియపరచడం అనేది జరిగింది. కానీ ఏ ఒక్క కంపెనీ యాజమాన్యం కానీ మరియు ఏ ఒక్క ట్రాన్స్పోర్ట్ల పరంగా కానీ ఎటువంటి డ్రైవర్కి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడటం కానీ, పరిష్కరించడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్యాస్ కంపెనీ వద్ద గత రాత్రి నుంచి డ్రైవర్స్ ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రధాన కారణం ఒకటి, సర్వీస్ రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. ఐలా వాళ్ళ మీదేమో హెచ్పిసిఎల్ యాజమాన్యం మీద ఐలా చెప్పుకొని ఈరోజు డ్రైవర్లని రోడ్డు మీదకి ఇచ్చిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు సర్వీస్ రోడ్డు సక్రమంగా లేకపోవడంతో మెయిన్ రోడ్డు మీద వెహికల్స్ పెడుతుంటే పోలీసులు వచ్చి కేసులు నమోదు చేస్తున్నారు. ఈరోజు నిన్న కాక మొన్న ఒక డ్రైవరు లారీ పెట్టేసి భోజనం చేద్దామని వెళ్ళొస్తే ఆయిల్ 100 లీటర్ల పైన ఆయిల్ ఈరోజు దొంగి